హలో అందరికీ. ఇవాళ నేను మీకు ఒక టాపిక్ గురించి చెప్పబోతున్నాను. ఇది ఎక్కడో జరగలేదు. మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే జరిగింది. సో, ఇది మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే గుడ్లవల్లేరు అనే ఊర్లో ఇంజినీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే గర్ల్స్ హాస్టల్‌లో ఒక హిడెన్ కెమెరా అనేది దొరికింది. ఆ హిడెన్ కెమెరాలో ఒక 300 వీడియోస్ వరకు రికార్డ్ అయినట్టు చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న గర్ల్స్ హాస్టల్‌లో ఆ హిడెన్ కెమెరా పెట్టింది ఒక అమ్మాయి. అలాగే ఆ అమ్మాయి చేసిందేంటంటే ఆ వీడియోస్ అన్నీ కూడా తీసి వేరే బ్రాంచ్‌లో ఉన్న ఫైనల్ ఇయర్ అబ్బాయికి సెండ్ చేసింది. ఆ అబ్బాయి ఏం చేశాడంటే మిగతా మొత్తం అందరు హాస్టల్‌లో ఉన్న బాయ్స్ అందరికీ కూడా ఆ వీడియోస్ అనేవి అమౌంట్‌తో సెల్ చేసేసాడు. ఇప్పుడు ఆ 300 మెంబర్స్ గర్ల్స్ మొన్న జరిగింది ఇన్సిడెంట్. సో, ఈ ఇన్సిడెంట్ వల్ల ఏంటంటే ఆ 300 మెంబర్స్ గర్ల్సే కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నాయో కూడా తెలీదు. సో, ఆ వార్డెన్ అడిగితే వార్డెన్ వాళ్ళు కూడా అందరూ కూడా మీరు సైలెంట్‌గా ఉండండి. ఈ విషయం క్లోజ్ మరీ అంత హైలైట్ చేయకండి. క్లోజ్ చేసేయండి మ్యాటర్ ఇక్కడితో అని చెప్పి చాలా ఇదిగా ఉన్నారు. పోలీసులు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు ఈ న్యూస్ మీద. ఈ ఇన్సిడెంట్ మీద ఎటువంటి ఇది లేదు. సో, ఇంకో విషయం ఏంటంటే ఏదైతే ఆ అబ్బాయి వీడియోస్ అనేది సెండ్ చేసాడో ఆ అబ్బాయి ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. మొత్తం మా గర్ల్స్ అందరూ కూడా ఇప్పుడు జస్టిస్ కావాలి అని చెప్పి కాలేజ్ దగ్గర ఉండి ఫైట్ చేస్తున్నారు. మొత్తం పేరెంట్స్ కానీ, వాళ్ళ ఫ్యాకల్టీ కానీ ఎవరు చూసినా సరే అందరూ కాలేజ్ గర్ల్స్‌ని ఎలాగైనా సరే మాట్లాడి కన్విన్స్ చేద్దామని చెప్పి చూస్తున్నారు. ఆ హాస్టల్‌లో ఉన్న గర్ల్స్ అందరూ కూడా చాలా జస్టిస్ కోసం పోరాడుతున్నారు. అలాగే తనతో పాటు తన రూమ్‌మేట్స్ కూడా తనని సపోర్ట్ చేశారంట ఆ వీడియోస్ అయి తీయడానికి. అంటే ఆ హిడెన్ కెమెరా ఉందని ఆ 4 మెంబర్స్ గర్ల్స్‌కి కూడా తెలుసు. ఆ 4 మెంబర్స్ తనతో కలిసి ఆ వీడియోస్ అన్నీ తీసి సో, వార్డెన్‌కి తెలియకుండా వీళ్ళు చేస్తున్నారో, లేదా వార్డెన్‌కి తెలిసే ఇయన్నీ చేస్తున్నారో అయితే మాత్రం ఎవరికీ తెలీదు. కానీ కాలేజ్ మేనేజ్మెంట్ మాత్రం గర్ల్స్ అందరినీ కామ్‌గా పేరెంట్స్ అందరినీ సైడ్ చేసేయాలని చూస్తున్నారు. కానీ మన వరకు ఏం చేయాలి అంటే ఈ విషయం ఈ ఇన్సిడెంట్ మొత్తం జరిగింది మొత్తం ఇక్కడ మన దగ్గరలోనే కాబట్టి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు గారికి కూడా రీచ్ అయ్యేలాగా మనం షేర్ చేయడం చాలా వరకు మంచిది. అలాగే అందరు అమ్మాయిలకి కూడా న్యాయం జరగాలి. తనకి పనిష్మెంట్ అనేది రావాలి. తనకి పనిష్మెంట్ వస్తేనే తను చేసింది ఎంత పెద్ద తప్పో తనకి తెలుస్తుంది. సో, అందరూ కూడా దయచేసి ఎంతవరకు అయితే అంతవరకు ఈ వీడియోని షేర్ చేయండి. చాలామంది ఆ అమ్మాయి లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో, మీ అందరికీ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఎవరిని ఈజీగా నమ్మకూడదు. ఆ అమ్మాయిలైనా, అబ్బాయిలైనా, ఫ్రెండ్స్ అయినా ఎవరిని కూడా ఈ రోజుల్లో నమ్మడానికి లేదు. ఒక అమ్మాయి హిడెన్ కెమెరా పెట్టింది అంటే దానంత విషయం ఇంకోటి ఉండదు. అలాగే ఆ అమ్మాయికి అసలు ఎటువంటి భయం లేదు. నేనేం చేశానులే, నా తప్పేంటి అన్నట్టు అంత రెక్లెస్‌గా ఉంది. అంత రెక్లెస్‌గా మాట్లాడుతుంది కూడా. తన బిహేవియర్ మాత్రం అసలు ఎవరికీ ఏమాత్రం నచ్చలేదు. తను ఎంత పొలిటీషియన్ డాటర్ అయినా సరే అంత బిహేవియర్ మాత్రం ఉండకూడదు అలాగా. సో, ఈ రోజుల్లో మాత్రం అమ్మాయిలే కాదు ఎవ్వరిని నమ్మకూడదు. ఎంతో కొంత నేను చెప్పే వరకు అమ్మాయిల కన్నా చాలా బెటర్‌గా ఉన్నారు బాయ్స్ అయితే. ఇప్పుడు జరుగుతున్న చాలా వరకు క్రైమ్స్‌లో మాత్రం ఎంతవరకు చూసుకున్నా అమ్మాయిలే ఉన్నారు. ఎందుకు ఇలా మారిపోతున్నారో నాకైతే తెలీదు గానీ, అమ్మాయిల్లో చాలా వరకు అమ్మాయిలే కిడ్నాప్ చేసేసి, అమ్మాయిలే మాయం చేసి, అమ్మాయిలే మర్డర్ చేసేసి అన్నీ అమ్మాయిలే చేసేస్తున్నారు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటో మీరు కూడా ఒకళ్ళకి కూతురు అనే విషయం గుర్తుపెట్టుకోండి. మీకు పేరెంట్స్ మీ దాకా వస్తే మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారో, వాళ్ళ దాకా వస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే రియాక్ట్ అవుతారు. ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే బాయ్స్ ఎవరిని లోనికి అలౌ చేయట్లేదు. అండ్ అక్కడ ఉన్న మిగతా గర్ల్స్ అందరూ కూడా అక్కడ జస్టిస్ కోసం ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. అలాగే కాలేజ్‌కి ఉన్న ఎక్స్ ప్రిన్సిపల్, వార్డెన్స్ అండ్ వాళ్ళ ఫ్యాకల్టీ అందరూ కూడా
అందరూ కూడా ఆ అమ్మాయిని ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించేద్దాం అని చెప్పి హాస్టల్ నుంచి బయటికైతే తీసుకొచ్చేసారు. రూమ్‌లోంచి మొత్తం తనకి సపోర్ట్ చేసే ఆ అమ్మాయిల్ని కూడా తీసుకొచ్చేసి కారులో అయితే తీసుకెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఆ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నోళ్ళు ఊరుకోవట్లేదు. బాగా గట్టిగా అరుస్తున్నారు. ఈ అమ్మాయిని తప్పించేసారని తెలిసింది కాబట్టి వాళ్ళును ప్రొటెస్ట్ చేసి గట్టిగా అరవడంతో మళ్ళీ ఆ అమ్మాయిని వెనక్కి తీసుకురావడం జరిగింది. కానీ ఆ అమ్మాయి తీసుకెళ్ళిన ల్యాప్‌టాప్, బ్యాగ్ ఇంకా ఫోన్స్ అన్ని ప్రూఫ్‌లు కూడా ఆ ఇద్దరు అమ్మాయిలు దగ్గర ఉండిపోయినాయి. ఆ ఇద్దరు అమ్మాయిలైతే తిరిగి రాలేదు. ఈ అమ్మాయిని మాత్రం సేవ్ చేస్తూనే ఉంటుంది. ఫ్యాకల్టీ అలాగే ఆ వార్డెన్, ప్రిన్సిపల్ ఎందుకు ఇంతలా కాలేజ్ రెప్యుటేషన్ కోసం ఫైట్ చేస్తున్నారో నాకు తెలీదు. అలాంటప్పుడు మీరు గర్ల్స్ లైఫ్‌ని సేవ్ చేసుకోవడానికి ఫైట్ చేయాలే గానీ, ఒక అమ్మాయిని సేవ్ చేయడానికి మాత్రం చేసుకోకూడదు. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. రేపొద్దున మీకు గానీ, మీ పిల్లలకి గానీ ఇటువంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తే మీరు కూడా ఇలాగే ఆటిలిని సమర్థించుకుని ఆ అమ్మాయిని ఎస్కేప్ చేయించేస్తారా? ఆ అమ్మాయిని పారిపోనిస్తారా? ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఏది రైటో, ఏది రాంగో మీకే వదిలేస్తున్నాను.